శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరితో కూడా ఒక చక్కటి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనందరికీ ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక ఖజానా తీసుకొచ్చాను. కాదు అనకుండా ఈ ఖజానాని అందుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి బాబాగారు మనకు ఇటువంటి ఖజానాను మనకు అందించబోతున్నారు. స్వయంగా తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇక నీకు ఎలాంటి దిగులు భయం అవసరం లేదమ్మా. ఈరోజు నీ కోసం ఖజానాని తీసుకొచ్చాను. దాన్ని నిండుగా నింపి నీకోసం తెచ్చాను తల్లి. అందుకోమ్మా. కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయకు. నీకు కావాల్సినవన్నీ నేను అందిస్తాను బిడ్డ. నా కోరికలు తీరుస్తావా తండ్రి అని అనుకుంటున్నావు కదా, నిరుత్సాహపడకు. అన్నీ మంచిగా నేను మారుస్తాను. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడకు బిడ్డ. నీ పరిస్థితిని నేను మారుస్తాను. నా బిడ్డని ఎప్పుడూ నేను కింద పడిపోనివ్వను. నిన్ను ఎప్పుడూ నేను కష్టపెట్టను. నీకు కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు వాటన్నింటినీ దాటుకుని నా దగ్గరకు వచ్చావు. నీ ప్రతి అవసరం నేను తీరుస్తానమ్మా. ఇక నీకు ఎలాంటి లోటు లేకుండా చేస్తాను. ఇదే కదా నువ్వు నన్ను ప్రతిరోజు అడిగేది. ఒకటి గుర్తించుకో బిడ్డ, నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు చెప్పను. నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా కోరవచ్చు. నువ్వు ఏది కోరినా దానిని నీకు ఇవ్వాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు ఉంది. కాబట్టి ఎలాంటి భయం ఆలోచన లేకుండా అధికారంగా నన్ను అడుగు. నా బిడ్డలు కోరింది ఏదీ కూడా లేదు అని నేను చెప్పను తల్లి. నీకోసం నా ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు రావచ్చు. ఏదైనా సరే నన్ను అడగవచ్చు. నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. నేను నీకు ముందే చెప్పాను కదా బిడ్డ, ఈరోజు నీ దగ్గరకు ఖజానా తీసుకొచ్చాను అని. ఆ ఖజానా పెట్టె నిండుగా నింపి నీకోసం తెచ్చాను తల్లి. ఆనందంగా స్వీకరించు. కాలం మారుతుంది కదా, అసలు దొరుకుతుందా లేదా అనే సందేహం ఆలోచన వద్దు. ఎప్పటికైనా నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నీ జరుగుతాయమ్మా. నీకైన కాలం, నీకైన జీవితం తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. నీకోసం నేను దాచిపెట్టినవన్నీ త్వరలోనే నిన్ను చేరుతాయి. నీ జీవితంలో అందరూ కూడా దూరం అవుతున్నారని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, బాధపడకు తల్లి. ఎందుకంటే నేలపై చుక్కలన్నీ కలిపితేనే కదా అది అందమైన ముగ్గులా మారేది. అలానే కాలం కూడా నీ కోసం నడిచి వస్తుంది. అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా మారుతుంది. నేను ఇచ్చిన ఖజానా అందుకో. ఆనందంగా జీవించు. నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. నీ చేతులను నిండుగా నింపడానికే నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నీకు తోడుగా నేనున్నాను కదా బిడ్డ. నేను చెప్పినట్టే జరుగుతుంది. అవును తల్లి, నీ చేతులు నిండుగా నిండబోతున్నాయి. ఆ నిధి డబ్బులా నగలా అని సందేహపడకు. అది నీకు అవసరమైన బంధం కూడా కావచ్చు. ఇలా తప్పకుండా నీ ఖాళీ చేతులను నిండుగా నింపే తీరుతాను. ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ. తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక నీ జీవితంలో ఎలాంటి కొరతలు లేకుండా ఆనందంగా ఉంటుందమ్మా. ఈ రోజు నుండి నీకు అన్నీ మంచి రోజులే తల్లి.
ధైర్యంగా ఉండు. నేనెప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. గమనిస్తున్నావా? నా చేతి స్పర్శను నువ్వు గుర్తించగలిగితే ప్రశాంతంగా ఉండు. ఇకపై నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు బాబాగారు మనందరికీ కూడా ఎంత శుభవార్తలు తీసుకొచ్చారండి. మనకు ఒక ఖజానాను బాబాగారు ఇస్తున్నారు అంటే దాంట్లో నగలు లేదంటే డబ్బులు ఉంటేనే అది ఖజానా కాదండి. అది మనకు ఇష్టమైనటువంటి బంధం కావచ్చు, లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆ వెలితిని తీర్చేటువంటి ఆ బంధం కావచ్చు. అది కూడా మనకు ఒక ఖజానా లాంటిది. ఇంకా చెప్పాలంటే ధనం లేదంటే ఈ నగల కంటే చాలా గొప్పదండి అది. డబ్బున్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండరు. కానీ చుట్టూ మన మంచి కోరే మనుషులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి బంధాన్నైనా సరే బాబాగారు తప్పకుండా త్వరలోనే మీకు కలుపుతారండి. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడూ కూడా మీరు బాధపడొద్దు, నేను ప్రతిరోజు కూడా మీతోనే నడుస్తూ ఉన్నానంటున్నారు. మరి అది మనం కళ్ళతో చూస్తే కనిపించదండి, మన మనసుకు తెలుస్తుంది. బాబాగారు నాతో వస్తున్నారు, నా వెంటే ఉన్నారు అని అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనలో క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. బాబాగారిని మనం గుర్తించాలి అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బాబాగారు నాతో ఉన్నారా లేదా అని ఒక్కసారి బాబాగారిని అడగండి ఫ్రెండ్స్. ఆ తండ్రి చేతి స్పర్శ తప్పకుండా మనం ఫీల్ అవ్వగలుగుతామండి. ఆ సమయం మీకు అర్థమవుతుంది, బాబాగారు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ తండ్రి ప్రతి అడుగులో నాకు తోడుగా ఉన్నారు అని చెప్పేసి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలా అర్థమైనప్పుడు మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మీ బాధని ఎక్కడితో వదిలేసేయండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే బాబాగారు మనతో ఉండగా మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే, ఎలాంటి బాధలు వచ్చినా సరే అవి మనల్ని ఏం చేయలేవండి. అవి మన దగ్గరకు వచ్చినట్టు భయపెడతాయండి అంతే, మన పైన దాడి చేయలేవు. ఎందుకంటే మన వెనక కొండంత అండగా మన బాబాగారు ఉన్నారండి. బాబాగారు మనకు తోడుగా ఉండగా అంత ఈజీనా ఏదైనా దాడి చేయడం? ఏ కష్టమైనా సరే మనల్ని తాకడం అంత ఈజీనా చెప్పండి? కాకపోతే వచ్చినట్టు మనల్ని భయపెడతాయి. వాటిని చూసి మనం భయపడకూడదు ఫ్రెండ్స్. కానీ ఏ వస్తాయో రానివ్వండి అని చెప్పేసి ధైర్యంగా ఉండాలి. మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు ఫ్రెండ్స్. బాబాగారు ఇప్పుడు కూడా తన బిడ్డలని ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలనుకుంటారండి. అందుకే మన కష్టాలను కానీ, మన కోరికలను కానీ బాబాగారికి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఒక సమయం అంటూ ఏది ఉండదు. ఏదైనా సరే, ఒక అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే మీకు కష్టం కలిగినప్పుడు మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలండి, హక్కున వచ్చి చేర్చుకుంటారు బాబాగారు తన ఒళ్ళు. తన బిడ్డకి ఎలాంటి కష్టం వచ్చినా ఆ తండ్రి తట్టుకోలేరు ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పినట్టు ఆ ఖజానా అందుకునేటువంటి బిడ్డలలో మనం కూడా ఉండాలని, ఆ అదృష్టవంతులలో మనం కూడా ఒకటవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.